బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఇవాళ ఎంతోమంది బహుజనులకు చైతన్య స్ఫూర్తిని నింపినటువంటి యొక్క సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించవలసినటువంటి యొక్క అవసరం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రతి బహుజన బిడ్డ మీద ఉన్నటువంటి యొక్క ఆలోచన చేయాలి. అంతేకాక ప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే బీసీలపై ఇట్లా కొంత మొగ్గు చూపున్నటువంటి యొక్క తరుణంలో బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకురావడానికి మొన్న అసెంబ్లీలో చట్టం చేయడము ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి ఒక పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు. రేపు రాబోయే కాలం లోపల సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి యొక్క బహుజన సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై బహుజన్, జై బీసీ, సాధిద్దాం బీసీల రాజ్యాధికారం, సాధిద్దాం బీసీల రాజ్యాధికారం. జోహార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న.